పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న జనం ముందు నిలిచింది. ఈ సినిమా మొదటి వారం 300 కోట్లకు పైగా పోగేసిందని తెలుస్తోంది. పైగా మొదటి రోజునే ఈ చిత్రం 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ సినిమాలో నెంబర్ 1గా నిలిచింది. అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమా కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్ల చేయనుందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. నైజాం, గుంటూరు, ఓవర్సీస్ మినహా మిగిలిన ఏరియాల్లో ఓజీ ద్వారా బయర్స్ నష్టాలు చవిచూడనున్నారని టాక్. ఇంతకుముందు వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమలతో పోలిస్తే ఓజీకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఈ సినిమా టికెట్స్ రేట్స్ భారీగా పెంచడం ద్వారా రెండో రోజు నుంచి వసూళ్లలో తేడా కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా పవన్ సినిమాలను పదే పదే చూసే టీనేజ్ ఆడియన్స్ రాలేకపోయారని చెబుతున్నారు. అత్తారింటికి దారేది తర్వాత వచ్చిన పవన్ చిత్రాలేవి ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ రేంజ్ సక్సెస్ ను ఓజీ అందిస్తుందని ఫ్యాన్స్ మొదటి నుంచి ఆశిస్తూ వచ్చారు. దర్శకుడు సుజిత్ సైతం ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఓజీని తెరకెక్కించారు. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇది ఫ్యాన్స్ ను ఆకట్టుకునే చిత్రం అంటూ ప్రచారం సాగుతోంది. అయితే పవన్ ను ఎంతగానో అభిమానించే టీనేజ్ పిల్లలకు ఏ సర్టిఫికేట్ కారణంగా ఈ సినిమా థియేటర్స్లలో చూసే వీలు కలగలేదు. అందువల్లే రిపీట్ ఆడియన్స్ ఓజీకి రావడం లేదని తెలుస్తోంది. పైగా మాస్ హీరోస్ సినిమాల్లో ఆడియో అదరహో అనే స్థాయిలో ఉండాలి. ఓజీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అలరించిన తమన్ పాటల్లో ఆ స్థాయి చూపించలేకపోయారని కొందరు అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఓజీ దసరా బరిలో దూకిన ఏకైక స్ట్రైట్ తెలుగు మూవీ. దసరాకు ఓ వారం ముందుగానే సోలోగా జనం ముందు నిలిచింది. ఆ కారణంగానే ఈ మాత్రం వసూళ్లు లభించాయని అంటున్నారు. నైజాం, గుంటూరు, ఓవర్సీస్ మినహాయిస్తే మిగిలిన ఏరియాల్లో ఓజీ ద్వారా 15 నుండి 25% నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత పికప్ అవుతుందని ఆశించారు. అయితే అక్టోబర్ 2న వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా చాప్టర్ 1కు తెలుగునాట కూడా విశేష ఆదరణ లభిస్తూ ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఓజీ ఊహించిన నష్టాన్ని ఏ మేరకు తగ్గిస్తుందో చూడాలి.